కృష్ణా జిల్లా గుడివాడ మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఉత్సవం 3వ రోజు శ్రీ హేరంబ గణపతి స్వామివారి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ చైర్మన్ రాజేష్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22న అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తామని, నియోజకవర్గ ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని అన్నారు. పాత్రికేయ మిత్రులకు, దేవస్థానం కమిటీ మెంబర్లకు, అలాగే ఈవో ప్రసాద్ గారికి అందరికీ నా నమస్కారం. మరి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున అలంకారంలో శ్రీ హేరంబ స్వామి వారి అవతారంలో విఘ్నేశ్వరుడు మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. మరి అలాగే అన్నదానం కూడా ఈ నెల 22వ తారీఖున నిర్వహించాలనుకుంటున్నాం. మరి గుడివాడ నియోజకవర్గ భక్తులందరూ కూడా తమకు తోచినంత విరాళాన్ని గుడి వద్దకు వచ్చి ఇచ్చి తగిన రసీదును పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే వరుసగా వానలు పడటం వలన గత 2 రోజులుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించలేకపోయాం. మరి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ను కూడా నిర్వహించబోతున్నాం. మరి కల్చరల్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు కోలాట కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలందరూ విచ్చేసి కార్యక్రమాన్ని శ్రీ విఘ్నేశ్వర దేవస్థానం తరఫున ఈరోజు హేమంబ గణపతి అవతారం కలదు. కాబట్టి భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే రేపు 14వ తారీఖు హోమం ఉన్నది. హోమం రోజు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే విరివిగా విరాళాలు వస్తు రూపేణ, ధన రూపేణ రేపు అన్నదానానికి ఇవ్వాల్సిందిగా గుడివాడ పట్టణ ప్రజల్ని ముఖ్యంగా మరీ అడుగుతున్నాను. ఎందుకంటే విరివిగా విరాళాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం.